శాంతి. ఈరోజు మురళీ డేటు 11 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. మాటి మాటికి తండ్రిని మరచిపోయే పిల్లలు దురదృష్టవంతులుగా అవుతారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారం ఏమిటి? అన్నింటికంటే గొప్ప సంపాదన ఎందులో ఉంది? సమాధానము, దానం చేయడం ద్వారా ఖాతా జమ అవుతుంది. మీరు ఇతరులకు ఎంత ఎక్కువగా తండ్రి పరిచయాన్ని ఇస్తారో అంత మీ సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. అన్నింటికంటే గొప్ప సంపాదన మురళి ద్వారా జరుగుతుంది. ఈ మురళియే అపవిత్రముగా ఉండే మిమ్మల్ని పవిత్రముగా చేస్తుంది. మురళిలోనే ఖుదాయి జాదు అంటే ఈశ్వరీయ గారడి ఉంది. మురళి ద్వారానే మీరు అత్యంత గొప్ప సంపన్నవంతులుగా అవుతారు అని బాబా అంటున్నారు. పాట, మనము ఆ మార్గములో నడవాలి. ఓం శాంతి. పిల్లలు క్రింద పడినా మీరు సంభాళించుకోవాలి అని ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాటి మాటికి తండ్రిని మరిచిపోవడము అంటే క్రింద పడిపోవడము. స్మృతి చేయడము అంటే స్వయాన్ని సంభాళన చేసుకోవడము. మాయ తండ్రి స్మృతిని మరిపింపచేస్తుంది, ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. నిజానికి తండ్రిని ఎవ్వరూ మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ కూడా తన పతిని మర్చిపోదు. నిశ్చితార్థం జరిగింది అంటే చాలు, ఇక బుద్ధియుగం జోడింపబడుతుంది. కనుక మరచిపోయే విషయమే ఉండదు. పతి పతియే, తండ్రి తండ్రియే. ఇప్పుడు వీరు నిరాకార తండ్రి, వీరిని ప్రియుడు అని కూడా అంటారు. భక్తులను ప్రేయస్సులు అని అంటారు. ఈ సమయంలో అందరూ భక్తులే, భగవంతుడు ఒక్కరే. భక్తులను ప్రేయస్సులు అని, భగవంతుణ్ణి ప్రియుడు అని, భక్తులను పిల్లలు అని, భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. ఇప్పుడు పతులకు పతి లేదా తండ్రులకు తండ్రి వారొక్కరే. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మయే. ఆ లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాడు. ఈ పారలౌకిక పరంపిత ఒక్కరే. సర్వాత్మలకు తండ్రి లేక గాడ్ ఫాదర్, వారి పేరే శివ్ బాబా. కేవలం గాడ్ ఫాదర్ మౌంట్ ఆబు అని వ్రాసినంతనే ఉత్తరం చేరుతుందేమో చెప్పండి. పేరు వ్రాయాల్సి ఉంటుంది కదా. వీరు అనంతమైన తండ్రి, వారి పేరు శివుడు. శివకాశి అని అంటారు కదా. అక్కడ శివుని యొక్క మందిరం ఉంది. అక్కడకు తప్పకుండా వెళ్ళి ఉంటారు కదా. రాముడు ఇక్కడకు వెళ్ళాడు, అక్కడకు వెళ్ళాడు. గాంధీజీ ఇక్కడకు అక్కడకు వెళ్ళారు అని ఆ ప్రదేశాలను చూపిస్తారు కదా. అదేవిధంగా తప్పకుండా శివ్ బాబాకు కూడా చిత్రం ఉంది, కానీ వారు నిరాకారులు. వారిని తండ్రి అని అంటారు. ఇతరులెవ్వరినీ సర్వులకు తండ్రి అని అనజాలరు. వారే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తండ్రి. వారి పేరు శివుడు. కాశీలో కూడా మందిరం ఉంది. ఉజ్జయినిలో కూడా సోమనాథ మందిరం ఉంది. ఇన్ని మందిరాలు అసలు ఎందుకు తయారయ్యాయో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణకు లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు అని చెప్తారు. కానీ అసలు స్వర్గం ఎప్పుడు ఉండేదో, వీరు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో దీని గురించి ఎవ్వరికీ తెలియదు. పూజారులు ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యం గురించే తెలియకపోతే దానిని అంధశ్రద్ధ, మూఢనమ్మకము అని అంటారు. ఇక్కడ కూడా బాబా అని అంటారే కానీ వారి పరిచయం పూర్తిగా కొంతమంది పిల్లలకు తెలియదు. మాతాపితలను గురించే తెలియదు. లక్ష్మీనారాయణలను పూజారులు పూజిస్తారు.
శివుని మందిరానికి వెళ్ళి మహిమ చేస్తారు. మీరు మాతాపితలు, మేము మీ పిల్లలము అని పాడతారు. కానీ వారెలా మాతాపితలుగా అయ్యారో, ఎప్పుడు అయ్యారో ఏమాత్రం తెలియదు. భారతవాసీలకే ఏమీ తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారు తమ యేసుక్రీస్తుని, బుద్ధుణ్ణి స్మృతి చేస్తారు. క్రీస్తు ఫలానా సమయంలో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు అని అడిగితే వెంటనే చెప్తారు. కానీ భారతవాసీలు ఎవరిని పూజిస్తారో వారి గురించి వీరెవరు అని అడిగితే ఖచ్చితంగా చెప్పలేరు. శివుని గురించి కానీ, బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి కానీ, జగదంబ గురించి కానీ, జగత్పిత గురించి కానీ, లక్ష్మీనారాయణల గురించి కానీ యథార్థంగా తెలియదు. కానీ కేవలం పూజ చేస్తూ ఉంటారు. వారి జీవిత గాథ ఏమిటో ఏమాత్రం తెలియదు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రముగా ఉండేవి. మీరు అక్కడ రాజ్యం చేసేవారు. అవును, మనం ఖచ్చితంగా రాజ్యం చేసేవారము అని, పునర్జన్మలు తీసుకున్నాము అని, 84 జన్మలు తీసుకుంటూ మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాము అని మీరు తెలుసుకున్నారు. తెల్లగా ఉండేవారము నల్లగా అయిపోయాము, సుందరముగా ఉండేవారు శ్యామముగా అయిపోయారు. ఈ రోజుల్లో నారాయణుని నల్లగా చూపిస్తున్నారు. అంటే దీని నుండి ఆ కృష్ణుడే నారాయణుడు అని రుజువవుతుంది. కానీ ఈ విషయాల గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. మిసైల్స్ తయారు చేయువారు యాదవులు, కౌరవులు, పాండవులు సోదరులు. వీరిలో పాండవ సోదరులు దైవీ సంస్కారం కలిగిన వారు, కౌరవ సోదరులు అసురీ సంస్కారాలు కలిగిన వారు. పాండవులు కూడా అసురులుగా ఉండేవారు. అయితే పాండవులను తండ్రి ఉన్నతముగా తయారు చేసి దైవీ సోదరులుగా తయారు చేశారు. మరి ఇరువురు సోదరులు ఏమయ్యారు? అవశ్యం పాండవులు విజయం పొందారు, కౌరవులు నాశనమయ్యారు. ఇక్కడ కూర్చుని ఉన్న మమ్మ బాబా అని అంటూ ఉన్నా వారికి ఏమీ తెలియదు. తండ్రి శ్రీమతమును అనుసరించరు. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు అనేది కూడా తెలియదు. నిశ్చయం ఉండదు. దేహాభిమానం కారణముగా బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు దేహి అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది పూర్తిగా కొత్త విషయము. దీనిని మనుషులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ మాతాపితల వద్ద కూర్చుని ఉన్నా వారెవరూ తెలియదు అంటే ఇది విచిత్రము కదా. జన్మ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది, అయినా తెలుసుకోరు. ఎందుకంటే వారు నిరాకారులు. వారిని మంచి రీతిగా అర్థం చేసుకోలేరు. వారి మతానుసారం నడవకుంటే ఆశ్చర్యవంతంగా పారిపోతారు. ఎవరి ద్వారా 21 జన్మలకు స్వర్గ వారసత్వం లభిస్తుందో వారి గురించి యథార్థముగా తెలియని కారణముగా పారిపోతారు. తండ్రిని తెలుసుకున్న వారిని భాగ్యశాలురు అని అంటారు. దుఃఖము నుండి విముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో దుఃఖం చాలా ఉంది కదా. ఇది భ్రష్టాచారుల రాజ్యము. డ్రామానుసారముగా మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత ఇటువంటి భ్రష్టాచారి సృష్టి ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి సత్యయుగ శ్రేష్టాచారి స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. ఇది మనుష్యుల ప్రపంచము. దేవతల ప్రపంచము అంటే అది సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు పతిత మనుష్యులు, పావన దేవతలు సత్యయుగంలో ఉంటారు కదా. బ్రాహ్మణులుగా అయిన మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేయించబడతాయి. బ్రాహ్మణులుగా అవుతూ ఉన్నవారికి అర్థం చేయిస్తూ ఉంటారు. అయితే అందరూ బ్రాహ్మణులుగా అవ్వలేరు.
బ్రాహ్మణులైన వారు మాత్రమే మళ్ళీ దేవతలుగా తయారవుతారు అని బాబా చెప్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా అవ్వలేరు. బాబా మమ్మ అనగానే బ్రాహ్మణ కులంలోకి వచ్చేసారు. తరువాత చదువంతా పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారెవ్వరూ రాజ్యస్థాపన చెయ్యరు. యేసుక్రీస్తు ఒంటరిగా వచ్చాడు. ఎవరిలోనూ ప్రవేశించి క్రైస్తవ ధర్మ స్థాపన చేశాడు. క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలు పైనుండి క్రిందికి వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ అంతిమంలో అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. తండ్రి అందరికీ మార్గదర్శకులుగా అయి అందరినీ దుఃఖము నుండి విముక్తి చేస్తారు. తండ్రియే మొత్తం మానవులు అందరినీ విముక్తి చేస్తారు. మార్గదర్శకులుగా అయి ఆత్మలందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. ఆత్మలు పతితులైన కారణముగా తిరిగి వెళ్ళలేవు. నిరాకార ప్రపంచం పావనమైంది కదా. ఇప్పుడు ఈ సాకార సృష్టి పతితముగా ఉంది. ఇప్పుడు వీరందరూ నిరాకారి ప్రపంచానికి వెళ్ళేందుకు వీరిని పవిత్రముగా ఎవరు చేస్తారు? అందుకే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ వచ్చి అర్థం చేయిస్తున్నారు. నేను ఒక్కసారి మాత్రమే ప్రపంచమంతా భ్రష్టాచారిగా అయినప్పుడు వస్తాను. ఎన్నో తుపాకీ గుండ్లు, తుఫాకులు, ఫిరంగులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. పరస్పరం చంపుకునేందుకు ఒకవైపు ఏమో బాంబులు తయారు చేస్తున్నారు. రెండవ వైపు ప్రకృతి బీభత్సాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. ఉరుములు, మెరుపులు చూస్తారు. పిడుగులు పడతాయి. అందరూ జబ్బుల పాలవుతారు. ఎందుకంటే భూమికి మంచి ఎరువు తయారవ్వాలి కదా అంటున్నారు బాబా. మురికి పదార్థాలే ఎరువుగా తయారవుతాయి కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతటికీ ఎరువు కావాలి. దీని ద్వారా ఫస్ట్ క్లాస్గా పంటల ఉత్పత్తి జరుగుతుంది. సత్యయుగంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. ఇప్పుడు వీరందరూ వినాశనం అవ్వాల్సి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాను. అంతా సమాప్తమైపోతుంది. మీరు స్వర్గములోకి వెళ్తారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు కదా. అయితే అసలు స్వర్గము అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అదే కలియుగంలో మరణించువారు మళ్ళీ తప్పకుండా కలియుగంలోనే పునర్జన్మ తీసుకుంటారు కదా. ఇంత మాత్రం తెలివి కూడా ఎవ్వరికీ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన బిరుదులైతే ఉంచుకుంటారు. అంటే పిహెచ్డి మొదలైన బిరుదులు పెట్టుకుంటారు. కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. మానవులు మందిరాలలో ఉండేవారు. అది క్షీరసాగరము, ఇది విషయ సాగరము. ఈ విషయాలన్నీ తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషులనే చదివిస్తారు, కానీ జంతువులనైతే చదివించరు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదంతా తయారైన డ్రామా. మనుషులు ఎంత ధనవంతులో వారి వద్ద అంత ఫర్నిచర్ ఉంటుంది. పేదవారి వద్ద రాయి, రప్ప, చిల్లర పెంకులు ఉంటాయి. ధనవంతుల వద్ద ఎన్నో వైభవాలు ఉంటాయి. మీరు సత్యయుగంలో ధనవంతులుగా అవుతారు. మీ వద్ద వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి మురికి, దుర్గంధము మొదలైనవి ఏమీ ఉండవు. ఎక్కడ దుర్వాసన వస్తుంది, అందుకే అగరబత్తులు మొదలైనవి వెలిగిస్తూ ఉంటారు. అక్కడైతే పుష్పాలు మొదలైన వాటిలో ప్రకృతి సిద్ధమైన సహజమైన సుగంధం ఉంటుంది. అగరబత్తి వెలిగించే పనే ఉండదు. దానిని స్వర్గము అని అంటారు. తండ్రి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఎంత సాధారణముగా ఉన్నారో చూడండి. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు.
సంపూర్ణ నిశ్చయం లేకుంటే మరిచిపోతారు. ఎవరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందో అటువంటి మాతాపితలను మర్చిపోవడము అంటే ఎంత దురదృష్టమో. తండ్రి వచ్చి పిల్లలను అత్యంత ఉన్నతులుగా తయారు చేస్తున్నారు. ఇటువంటి మాతాపితల మతమును అనుసరించకపోవడము 100% అత్యంత దురదృష్టము అనే అంటారు. నెంబర్ వారీగానేమో ఉంటారు కదా. చదువు ద్వారా విశ్వానికే మాలికలుగా అవ్వడం ఎక్కడ, నౌకర్లు చాకర్లుగా అవ్వడం ఎక్కడ? మీరు ఎలా చదువుతున్నారో మీరు చదివే దానిని బట్టి మీరే అర్థం చేసుకోగలుగుతారు అని బాబా అంటున్నారు. అక్కడ కేవలం ధర్మపితలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇది ప్రవృత్తి మార్గము కనుక ఇక్కడ మాతాపితలు ఉన్నారు. ఒకప్పుడు పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. లక్ష్మీనారాయణులు పవిత్రముగా ఉండేవారు కావున వారి సంతానం కూడా పవిత్రముగానే ఉండేవారు. మనము ఎలా అవుతామో, ఏ పదవికి అర్హులుగా అవుతామో మీకు తెలుసు కదా. మాతాపితలు ఇంత ఉన్నతముగా తయారు చేస్తూ ఉంటే మరి మనం వారిని అనుసరించాలి కదా. భారతదేశమునే మాతాపితల దేశము అని అంటారు. సత్యయుగంలో అందరూ పవిత్రముగా ఉండేవారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఎంత మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. కానీ తండ్రిని స్మృతి చెయ్యకపోతే బుద్ధికి తాళం వేయబడుతుంది. వింటూ వింటూ ఒక్కసారిగా చదువును వదిలేశారు అనుకోండి, తాళం బంద్ అయిపోతుంది. పాఠశాలలో కూడా విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు కదా. రాతి బుద్ధి బంగారు బుద్ధి అని అంటారు. రాతి బుద్ధి కలవారు కొంచెము కూడా అర్థం చేసుకోలేరు. పూర్తి రోజులో 5 నిమిషాలు కూడా తండ్రిని స్మృతి చెయ్యరు. 5 నిమిషాలు స్మృతి చేస్తే తాళము కూడా అంతే తెరుచుకుంటుంది అని బాబా అంటున్నారు. ఎక్కువగా స్మృతి చేశారు అనుకోండి, తాళం పూర్తిగా తెరుచుకుంటుంది. ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. కొంతమంది పిల్లలు బాబాకు ప్రియమైన బాబా లేక ప్రియమైన దాదా అంటూ ఉత్తరాలు వ్రాస్తారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాదా అని వ్రాసి పోస్టులో వేస్తే ఆ జాబు చేరుకుంటుందా? పేరు అడ్రస్ కావాలి కదా. దాదాలు దాదీలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అచ్చా, ఈరోజు దీపావళి పండుగ. దీపావళి నాడు కొత్త ఖాతాలు అంటే అకౌంట్ పుస్తకాలు తెరుస్తారు. మీరు సత్యాసత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వ్యాపారులతో కొత్త అకౌంట్ పుస్తకాలు తెరుస్తారు. మీరు కూడా మీ నూతన ఖాతాను తెరవాలి కదా. అయితే ఇది నూతన ప్రపంచము కొరకు భక్తి మార్గంలో ఖాతా అనంతమైన నష్టంతో ఉంది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. అనంతమైన సుఖశాంతులు పొందుతారు. ఈ అనంతమైన విషయాలు అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అనంతమైన సుఖమును పొందుకునే పిల్లలే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. తండ్రి వద్దకు కోట్లలో ఏ కొంతమంది మాత్రమూ వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టం వాటిల్లితే సంపాదించుకున్నది కూడా లేకుండా పోతుంది. ఎవరికైనా దానం ఇచ్చినప్పుడే కదా మీ ఖాతా వృద్ధి అవుతూ ఉంటుంది. దానం ఇవ్వకపోతే ఆదాయం వృద్ధి చెందదు. మీరు మీ సంపాదనను వృద్ధి చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికైనా దానం ఇచ్చి లాభం కలిగిస్తారో అప్పుడే అది వృద్ధి చెందుతుంది. ఎవరికైనా తండ్రి పరిచయం ఇస్తే జమ అవుతుంది కదా. పరిచయం ఇవ్వలేదు అనుకోండి, మీ ఆత్మలో జమ కాదు. మీ సంపాదన చాలా గొప్పది అంటున్నారు బాబా. మురళి ద్వారా మీకు సత్యాసత్యమైన సంపాదన జరుగుతుంది. ఈ మురళి ఎవరిదో తెలిస్తే చాలు అంటున్నారు బాబా. ఈ విషయం కూడా పిల్లలైన మీకే తెలుసు.
ఎవరు నల్లగా అయ్యారో వారే మళ్ళీ సుందరముగా అయ్యేందుకు మురళి వినాలి అని కూడా మీకు తెలుసు. ఓ మురళి, నీలో ఇంద్రజాలం ఉంది, ఈశ్వరీయ ఇంద్రజాలము అని అంటారు కదా. కావున ఈ మురళిలో ఈశ్వరీయ గారడి ఉంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే తెలిసింది. దేవతలకు ఈ జ్ఞానం లేదు. వారికి జ్ఞానం లేకుంటే వారి వెనుక వచ్చే వారికి జ్ఞానం ఎలా ఉంటుంది? తరువాత తయారు చేయబడిన శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మీ సత్యమైన గీతలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచంలో ఆ గీతలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రాలే సత్యమైన గీతలు. ఈ చిత్రాల ద్వారా ఎంత అర్థం చేసుకుంటారో అంత ఆ గీతల ద్వారా అర్థం చేసుకోలేరు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మంచి రీతిగా ఈ చదువును చదువుకుని స్వయాన్ని భాగ్యశాలురుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా కావాలి అంటే మొదట పక్కా బ్రాహ్మణులుగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, దేహి అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి అంటే మొదట మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహమును కూడా మరచిపోయే అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి దేహ భావము నుండి భిన్నముగా ఉండే యోగయుక్త భవ. సారాంశము, యోగయుక్తంగా ఉండేందుకు సరళమైనటువంటి విధి ఏమిటి అంటే సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడుచుకోవాలి. ఈ రథాన్ని నడిపించే ఆత్మనైన నేను సారథిని. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము అనగా దేహము నుండి లేక ఏ విధమైన దేహ భావము నుండి భిన్నముగా చేసేస్తుంది. దేహ భావము లేకపోతే సహజంగానే యోగయుక్తంగా అయిపోతారు. అంతేకాదు ప్రతి కర్మ కూడా యోగయుక్తంగా జరుగుతుంది. స్వయాన్ని సారథిగా భావించడం ద్వారా మీ సర్వ కర్మేంద్రియాలు మీ అదుపులోనే ఉంటాయి. కానీ మీరు ఏ కర్మేంద్రియానికి వశం అవ్వజాలరు. స్లోగన్, విజయీ ఆత్మగా అవ్వాలి అంటే అటెన్షన్ మరియు అభ్యాసం ఈ రెండింటిని మీ నిజ సంస్కారముగా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.